కాలు ముగించుకుంటాడు. నేను ఇప్పటికీ కాలు ముగించుకుంటాడు. ఇక లాస్ట్కి ఈసారి కాన్సెషన్ 3 చేస్తాను. చేస్తారా లేదా? ఒక్కరు గుర్తుంచుకోరి, కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వచ్చినా మళ్ళా ఉప ఎన్నికలు గ్యారంటీ వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసిననుకో చేతుల గ్యారంటీ. ఇప్పటికే ఇంట్లో లొల్లి అవుతుందట. కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ భార్య చెప్తుందట, నువ్వు ఎప్పుడో ముఖ్యమంత్రి ఎత్తా అని 10 సంవత్సరాలు చేసినావు, ఆయన పార్టీ ఎదిగాకుండా పోతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తా అంటావా అని చెప్పి పొట్టు టీవీలు పొట్టు వెళ్తున్నాయట. ఇంకో అక్క వచ్చిందట, నేను వలగొడితే ఇచ్చేపోతాను, కొడుకు మీ రిమోట్ ఇచ్చి టీవీ పలగొట్టరా అంటే పట్టు వలగొట్టినాడు. కేసీఆర్ ఇంట్లో మొత్తం టీవీలు వలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తాననుకో హరీష్ అవ్వకుంటాడా? నేనే ఉద్యమం చేసి, నేనే కష్టపడి పనిచేసి, నేనే జై తెలంగాణ అంటే ఆ టైంలో కేటీఆర్ అనే వ్యక్తి హైదరాబాద్ అమెరికాలో చిప్పులు అడుగుతాడు. ఆయన వచ్చి ఇప్పుడు సూటు పుట్టు వేసుకుంటే ఆయన ముఖ్యమంత్రి ఇస్తామని ఊకుంటాడా? ఏం చేస్తాడు హరీష్ రావు? ఆయన 10 మంది వేసుకొని ఫట్ పని ఇస్తాడు. మధ్యలో కవిత నేనే బతుకమ్మ ఆడితే తెలంగాణలో బతుకమ్మ అంటే నేనే బతుకమ్మ ఆడిచి నేనే తెలంగాణ చేస్తే నాకు ఇవ్వకుండా మా అన్నకిస్తే ఊకుంటున్నా. ఆయన చేస్తుంది, ఆయన 10 మంది తీసుకొని ఆయన వ్యక్తి తీసుకోండి. ఇంకా హ్యాపీ రావు ఇంకా ఆయన ఏమంటాడంటే, నేను రోజు వీళ్ళు ఎవ్వరు హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవితక్క ఉండదు, రోజు నేను లేకుంటే మా సార్ నిద్రపోడు, నేను లేకుండా కాదు అది లేకుండా నిద్రపోడు, నేను రోజు మందులో సోడా కలుపుతున్నా, సార్కి రోగం వస్తే మందులు ఇస్తున్నా,